రేవంత్ రెడ్డి వచ్చేసింది దేశానికే మొత్తం దళితులను చుట్టుకుంది. ఏమన్నా ఉందా? ఎంత మంచోడు గాని, ఉన్నోడు గాని, లేనోడు గాని, గరీబోడు గాని మొత్తం రోడ్డు మీదకే వచ్చిర్రు. పరిస్థితి ఒకరొకరి పరిస్థితి చూస్తే మేము ఇలా రోడ్డు మీద కూర్చుంటున్నాం కాక మాకు అన్ని అర్థమైతాయి. ఒక్కరొకరి పరిస్థితి చూస్తే మరీ ఘోరం. ఈ ఊళ్ళలో ఉండవడుకులు ఒక కోటర్ సీసకు 2000 రూపాయల కాశపడి మొత్తం ఓట్లేసి దేశం నాశనం చేసిరు. ఇంకా ఏముంది నాన్న? ఏమన్నా ఉందా? ఏది ఫ్రీ బస్సు? మేము మాకేం పని లేక రోజు ఫ్రీ బస్ పోతామా? ఎవరో పని లేని వాళ్ళు, రోడ్ల మీద ఇళ్లలో ఉన్న వాళ్ళు, ఎవడో డ్యూటీ చేసి పోతాడు. మాకేం చేయబోతాం రోడ్డు మీదకి? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడే దేశానికి బరకత్ ఉన్నది. ఇప్పుడు ఏం బరకత్ లేదు. ఆ చంద్రబాబు నాయుడు వయసు కేసీఆర్ వచ్చిండు. ఎవరు ఇంత చిన్న పిల్ల దగ్గర చూడు పైసలు ఉన్నాయి. నేనెందుకు నా దగ్గర కూడా పైసలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఏం లేదు. ఇగో పుస్తకాలు తాడు పోయి తాడేసుకొని తిరుగుతున్నా. ఏం లేవు. ఇళ్ళ కిరాయిలు తిరగమంట. మళ్ళీ అది కూడా కొంతమందికి గ్యాస్ ఫ్రీ ఇచ్చిండు, కొంతమందికి కరెంటు ఫ్రీ ఇచ్చిండు, కొంతమందికి అది ఏం లేదు. ఏమున్నాయి నాన్న? ఏమన్నా ఉన్నాయా? ఆడ లక్షలు వచ్చి కోట్ల వచ్చి భూములు కొని ఆడ పెట్టుకుంటే దాంట్లో మొత్తం ధరలు పడగొట్టిండు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు అమ్ముకున్నా కూడా లేదు, పెళ్ళాని పిల్లలు అమ్ముకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ఒకరొకరి పరిస్థితి చూస్తే ఘోరం ఉంది.